హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చామండి. టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ స్టార్ట్ అయిన తర్వాత, టాక్టైల్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త విషయాలు మనకి ప్రాక్టికల్గా అన్నీ తెలుస్తూ వస్తున్నాయి. సో అలా మన ముందుకు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీ అందరూ వెంటనే తెలుసుకొని దాన్ని మీరు ఆచరణలో పెట్టాల్సినటువంటి అప్డేట్ అండి. అది ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాము. సో నిన్నటి వరకు మనకు కొంతమంది లీడర్స్ యాక్టివేషన్స్ మొదలు పెట్టారు. ఎస్పెషల్గా వాళ్ళకి అది త్వరగా ఎక్కడ అర్థమైందంటే S3 స్లాట్స్లలో వాళ్ళు గమనించారు. సో అది ఏంటి, దానిలో మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలి, అప్డేట్ ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా తెలుసుకున్నాము. నరేందర్ సార్, మీ మాటల్లో. ముందుగా కంగ్రాచులేషన్స్ డే అండ్ డేస్లో వర్క్ స్టార్ట్ చేసిన లీడర్స్ అందరికీ. సో అయితే నిన్న సాయంత్రం కోదాడ నుంచి రామకృష్ణ సార్ కాల్ చేశారు. సార్, నేను 1, 2, 3 స్లాట్లు కొట్టాను. నాకు ఒకటో దాంట్లో $9 పేమెంట్ వచ్చింది. సెకండ్ స్లాట్లో $16.2 వచ్చింది. కానీ థర్డ్ పేమెంట్ రిలీజ్ కాలేదు. ఎందుకు కాలేదు? ఫోర్త్ స్లాట్ లేదా? ఇలా ఆల్రెడీ ఆయన 10th వరకు ఉన్నాడు, ఆల్రెడీ 9th వరకు ఉన్నాడు. అట్లా ఫస్ట్ పేమెంట్ రిలీజ్ అవ్వాలి కదా, కాలేదు. అయితే నేనేం చెప్పానంటే ఫస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయమన్నాను. వెయిట్ చేశాడు. 2-3 సార్లు రీఫ్రెష్ చేయమన్నాను, రీఫ్రెష్ చేశాడు, అయినా రాలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు కొత్త వచ్చిన అప్డేట్ మనకు అప్పుడు అర్థమైంది అనమాట ప్రాక్టికల్గా. ఇంతకుముందు వారం 10 రోజుల నుంచి కొద్దిగా డిస్కషన్ జరుగుతుంది, కానీ ప్రాక్టికల్గా క్లారిటీగా ఎలా ఉంటుంది అనేది నిన్న అర్థమైంది. సో ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ సారు 9th వరకు ఉన్నాడు కదా, 8th వరకు ఇక్కడ ప్రతి స్లాట్ కింద గో టు ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆటో అప్గ్రేడ్ ఉంది కదా, ఆన్ లో ఉంటుంది. ఇది ఆన్ లో ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, అంటే వాళ్ళు ఎన్ని స్లాట్స్ ఉన్నారు అన్ని స్లాట్స్ ఆఫ్ చేయాలా? ఒక్కది అంటే 9th వరకు ఉన్న వాళ్ళు 8th వరకు, ఓకే, 11th వరకు ఉన్న వాళ్ళకు 10th వరకు, 12th వరకు ఉన్న వాళ్ళు 11th వరకు, 1 నుంచి 11th వరకు ఆపాలి. వాళ్ళు ఎన్ని స్లాట్స్ అయితే ఉంటారో దానికంటే ఒక ముందు లెవెల్ వరకు అందరూ ఖచ్చితంగా ఇది అందరు కూడా విధిగా వెంటనే చేసుకోవాలి. ఇది చేయకపోతే ఏమవుతుందంటే S3లలో పేమెంట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 3rd స్లాట్ ఉంది, ఒక ఐడి పడ్డది, నిన్న రామకృష్ణ సార్ పడ్డది, రిలీజ్ కాదు. అది అట్లా ఉంటుంది, వెయిటింగ్ లో ఉంటుంది, హోల్డింగ్ లో ఉంటుంది. సెకండ్ ఐడి పడ్డ తర్వాత 2 పేమెంట్లు ఒకటేసారి రిలీజ్ అవుతాయి. మనకు గనుక ఫస్ట్ది కూడా వెంటనే రావాలంటే ఈ బటన్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఈ బటన్ ఖచ్చితంగా ఆఫ్ చేస్తే బటన్ ఆఫ్ చేసుకోవాలి. S3లో 2 హోల్డింగ్ లో ఉన్నాయి అని అంటే నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ లేకపోతే హోల్డింగ్ లో ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన 4th లో ఉన్నా కూడా ఎందుకు రాలే? ఎందుకంటే ఈ బటన్ ఆపలేదు, కొత్తగా వచ్చిన అప్డేట్. ఇది తెలియదు చాలా మందికి, కనుక ఖచ్చితంగా అందరు ఇది ఓపెన్ చేసుకొని చేసుకోవాలి. అయితే ఇంకొక ప్రమాదం ఉంది, దీని కింద ఇంకొకటి ఉంది చూడండి, రీయాక్టివేషన్ బటన్. ఇది ఆన్ లోనే పెట్టుకోవాలి, ఆఫ్ చేసుకోవద్దు, దీన్ని అసలు టచ్ చేయొద్దు. జస్ట్ ఫస్ట్ బటన్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఇప్పుడు సార్, ఇప్పుడు రామకృష్ణ సార్కి 3rd దాంట్లో ఫస్ట్ ఐడి పడింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే డబ్బులు వస్తాయా? రావు. ఎందుకంటే ఈ సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్ ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఆ సర్కిల్ లో ఐడి పడకముందు, సెకండ్ సర్కిల్ ఐడి పడకముందే ఇది ఆఫ్ చేస్తే అప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది ఓన్లీ S3కే ఇట్లా వర్తిస్తుందా? S6 లో కూడా అలాగే? S3 లో ప్రధానంగా ఉంది, S3 లో ఉంది. S6 లో కూడా కన్ఫ్యూజ్ ఉంది, అది రిలీజ్ అవుతుంది. అయితే S6 లో నాకు తెలిసి హోల్డ్ అయ్యే ఐడీస్ ఏమంటే 4th and 5th పేమెంట్. సో 4th పేమెంట్ పడక ముందుకే వాళ్ళు దాన్ని ఆఫ్ చేసేసుకోవాలి. వాళ్ళు ఏదైతే నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్, ఆటో అప్గ్రేడ్ అయ్యేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పేమెంట్ హోల్డ్ అవుతుంది. రెండోది పడ్డ తర్వాత మాత్రమే ఆటో అప్గ్రేడ్ అవుతుంది. ఒకసారి పడ్డ తర్వాత వాళ్ళు దాన్ని ఆఫ్ చేసుకోవడానికి ఉండదు, రీసైల్ కంప్లీట్ అయినాక చేసుకోవాలి. సో బెటర్ ఏంటంటే, సో సింపుల్ గా ఏంటంటే ఎవరైతే ఎన్ని స్లాట్లలో ఉన్నారో ఒక్క స్లాట్ ముందు వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 11th వరకు ఉన్నా, 1 నుంచి 10 వరకు, మీరు 10th వరకు ఉన్నారు, 1 నుంచి 9 వరకు, ఈ బటన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఆఫ్ చేసుకున్నంత మాత్రం 25% కట్ అయితే కట్ కాదు, ఫుల్ పేమెంట్ వస్తుంది. ఓకే, దానికి ఏం సంబంధం లేదు, వెంటనే వచ్చేస్తుంది. ఇన్స్టెంట్ గా ఐడి పడగానే రిలీజ్ అయిపోతుంది ఈ బటన్ ఆఫ్ చేస్తే. అందరు ఇది ప్రాక్టికల్ విషయం, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసం మనం ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పటికీ ఇంకా టీమ్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇందాక సార్ చెప్పినట్టుగా మీరు ఎంతవరకు అయితే స్లాట్స్లలో ఉన్నారో
ఏ లెవెల్ వరకు అయితే ఉన్నారో దానికంటే ఒక లెవెల్ ముందు వరకు దాంట్లో ఉన్న రియాక్టివేషన్ బటన్ అనేది ఆటో అప్గ్రేడ్ బటన్ అనేది ఆఫ్ చేసుకోండి. రియాక్టివేషన్ బటన్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముట్టుకోకండి. అండ్ మీరున్నటువంటి పర్టికులర్ స్లాట్లో మాత్రం ఆటో అప్గ్రేడ్ బటన్ని ఆఫ్ చేయకండి, మళ్ళీ మీకే లాస్ అవుతుంది. సో ఈ విషయాన్ని మీరు మీ టీం మెంబర్స్కి కూడా ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలియపరచండి. అండ్ ఇదే విషయాన్ని జూమ్ మీటింగ్స్లో కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తుంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తుండండి మా ఛానల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హోలీవర్స్. జై హోలీవర్స్.